त्वमेव माताश्च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम साई देव मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंदमाधवम्। భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదవద్వములకు అనేక కోటి నమస్సుమాంజలు అర్పిస్తూ ఇక్కడ చేరిన పెద్దలందరికీ, సాయి భక్తులకి, నా సాయి సహోదరులకి అనేక కోటి సాయిరామ్. నేను వక్తను కాను, నేను ఎక్కువ మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఏదో మా సమితిలో నలుగురితో కూర్చొని ఇలా మాట్లాడడం తప్ప నేను ఎప్పుడు పబ్లిక్లో మాట్లాడలేదు. ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి. ప్రవీణ్ నాకు ఫోన్ చేసి 2 వారాల క్రితం మీరు రావాలి అని అడుగుతున్నప్పుడు నేను జనరల్గా ఒప్పుకోను, ఎంతమంది అడిగినా కూడా, ఎందుకంటే నాకు మాట్లాడడం రాదు. ఎందుచేతనో ఎస్ అనేసాను. దాని తర్వాత 2 వారాల నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. ఎలా మాట్లాడతానా, ఏం చేస్తానా అంతా స్వామికే వదిలేశాను. ఎన్నిసార్లు ఆలోచించినా కూడా నాకు ఆ టెన్షనే వస్తుంది. కానీ ఒకటి మాత్రం సత్యం, ఈ 2 వారాల్లో స్వామి మనకి ఇచ్చిన అనుభవాలు, స్వామి గురించి తలుచుకోని నిమిషం లేకుండా జరిగింది. ఒక రకంగా స్వామి చింతనలో ప్రయాణం చేస్తున్నా, నేను ఎక్కడికి వెళ్తున్నా చెప్తే నేను రోజు 3 గంటలకి నాకు చెప్పకుండానే లేచిపోతున్నాను. ఆటోమేటిక్గా ఇదే బుర్రలో తిరుగుతుంది. సాయిరామ్ సాయిరామ్ ఇదే జరుగుతుంది. సో 2 వారాలుగా స్వామి నన్ను మొత్తం స్వామి చింతనలో పెట్టేశారు. దానికి నేను స్వామికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, మా బ్రదర్స్ అయిన ప్రవీణ్కి చాలా థ్యాంక్స్, స్వామి గురించి ఇంత ఆలోచించే ఛాన్స్ దొరికినందుకు. స్వామి ఒకసారి స్వామి జాబులు రాస్తుండేవారు, లెటర్స్ రాస్తుండేవారు పిల్లలకి. ఎప్పుడైనా మేము బృందావనంలో చదువుకున్నాం కాబట్టి ఫస్ట్ 5 ఇయర్స్, అప్పుడు పుట్టబొత్తులో స్వామి ఎక్కువ ఉండేవారు. స్వామి లెటర్స్ రాస్తుండేవారు పిల్లలకి. ఒకసారి 1978లో స్వామి నంజుండయ్య గారికి రాశారు, సాయిరామ్ అనాలన్నా కూడా నా సంకల్పం ఉండాలి, స్వామి చింతన చెయ్యాలన్నా కూడా నా సంకల్పం ఉండాలి, అది గుర్తించుకుని సాయిరామ్ తెలిసి అనండి అన్నారు. అంటే మనం అందరం ఇక్కడ కూర్చొని ఇప్పుడు స్వామి గురించి మనం తలుచుకుంటున్నామంటే స్వామి మన మీద ఎంతో అపారమైన కృప ఉందన్నమాట. లేదంటే మనం స్వామి గురించి తలుచుకోలేము, స్వామి విషయాలు వినలేము, మనందరం కూర్చుని ఇట్లా సత్సంగంలో కూర్చోలేము. ఇది స్వామి సంకల్పం వల్లే జరిగేది. ఇది మనం గాఢంగా నమ్మాలి. ఎందుకంటే స్వామి స్వయంగా ఇది రాసింది, ఈ పదాలు రాసింది. అందుకని మనం ఎంతో అదృష్టవంతులం. స్వామి చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఈ డిస్కోర్స్గా స్టార్ట్ చేసేవారు చాలాసార్లు, మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది, దుర్లభమైనది, చాలా విలువైనది అని. ఈ మానవ జన్మ చాలాసార్లు అనుకుంటూ ఉండేవాడిని. స్వామి చెప్పేవారు, ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మళ్ళీ వెంటనే ఇంకో సెంటెన్స్ వచ్చేది, మీరు చాలాసార్లు వినండి డిస్కోర్సెస్, త్రికరణ శుద్ధి కలవాడే మానవుడు అని. నేను చాలాసార్లు ఆలోచించాను, నేను మా తమ్ముడు అందరం కలిసి ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మ్యాన్ కైండ్ అంటే ఏమిటి అంటే ఇట్ ఈస్ యానిమల్ కైండ్కైనా డివైన్ కైండ్కైనా డిఫరెంట్గా ఉండాలి. మ్యాన్ కైండ్ని చదివితే మనం మ్యాన్ అర్థమవుతుంది. దీని గురించి కొద్దిగా రీసెర్చ్ చేస్తే మనిషికి ఉన్నది మూడు స్పెసిఫిక్గా గుణాలు ఉన్నాయి. మనకి 3 గుణాలు ఉన్నాయి. అందుకనే స్వామి త్రికరణ శుద్ధి అనేవారు. త్రికరణ శుద్ధి అంటే ఆలోచించే శక్తి, వాక్శక్తి, క్రియాశక్తి, 3 శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసామంటే మనకిను యానిమల్స్కిను తేడా ఏముంది? ఫస్ట్ మనం చూసేది దీన్ని అపోజింగ్ ఫింగర్ అంటారు. ఏ యానిమల్కి ఈ థంబ్ ఇట్లా వెళ్ళదు, డయాగ్నల్గా వెళ్ళదు, అన్నిటికీ ఇలాగే ఉంటుంది. ఇంక్లూడింగ్ చింపాంజీకి కూడా ఇలాగే ఉంటుంది. అందుకనే అవి ఏవి చేయలేవు. మనకి ఈ అపోజింగ్ థంబ్ ఉండడం వల్ల మనకి క్రియాశీలత వచ్చింది. ఎన్ని పనులైనా చేయగలం. క్రియాశీలత రావడానికి కారణం ఇదొకటి, మనిషికి ఉన్న యూనిక్నెస్. ఇంకోటి, మనం ఒక్కళ్ళవే స్ట్రైట్గా నుంచోగలం. స్ట్రైట్గా నుంచుంటే
భూమికి మన స్ట్రైట్గా డయాగ్నల్గా నుంచోవడం వల్ల మన దృష్టి వేరే అయిపోయింది, ఊర్ధ్వ దృష్టి అయిపోయింది. అందుకని మనకు లోకం అంతా వేరేగా కనపడుతుంది. దానివల్ల నేను వేరు, ఈ సృష్టి వేరు అనే, ఈ పక్కవాడు వేరే అనే జ్ఞానం వస్తుంది. దానివల్ల మన ఆలోచన ఎలా పెరుగుతుందంటే నేను ఎవరిని, అసలు ఎందుకోసం వచ్చాను, ఈ పక్కవాడు ఎవరు, అదేమిటి ఇదేమిటి అనే జిజ్ఞాస మనకి పుడుతుంది. అది స్ట్రైట్గా నుంచోవడం వల్ల వస్తుంది. మూడోది వాక్కు. మనిషి ఒక్కడే మన థ్రోట్ని, మన వాయిస్ కార్డ్స్ని అంత మాడ్యులేట్ చేయగలం. ఇప్పుడు ఏ యానిమల్ అయినా అనుకోండి, కుక్క ఉందనుకోండి, ఒక రకంగానే ఒక 10 రకాలుగానే చేయగలదు. అది మాడ్యులేట్ చేయలేదు, ఎంత దాన్ని ప్రయత్నించినా, దానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా చేయలేదు. ఏ యానిమల్ చేయలేదు. కానీ మనిషి ఏ భాషలో అయినా చేయగలడు, ఎన్ని రకాలుగైనా మాట్లాడగలడు, ఎన్ని రకాలుగైనా తను ఎక్స్ప్రెస్ చేయగలడు. ఈ 3 ఉన్న శక్తి మానవుడికే ఉంది. అందుకనే స్వామి ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అని చెప్పి వెంటనే త్రికరణ శుద్ధి ఉన్నవాడే మానవుడు. అందుకని ఈ 3 శక్తులు మనకి ఇచ్చినందువల్ల మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మనం ఏదైతే పలుకుతామో, ఏదైతే మనం చేస్తామో 3 త్రికరణ శుద్ధితో చేస్తేనే మనం మానవులు అవుతాం. లేదంటే మనకి పశువులకి తేడా ఉండదు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ స్వామి స్టేట్మెంట్. స్వామి ప్రతి వర్డు, ప్రతి ఏం చెప్పినా కూడా అది ఆల్మోస్ట్ వేదమే. ఒకసారి కస్తూరి గారు, ఈశ్వరమ్మ గారు, మీరు ఈశ్వరమ్మ ది మదర్ అనే పుస్తకం చాలామంది చదివే ఉంటారు. చాలా బ్యూటిఫుల్ బుక్ అది. పాతకాలం కస్తూరి గారు రాసిన పుస్తకం. ఎవరో చదవలేదో అది వర్త్ రీడింగ్. ఎందుకంటే ఈశ్వరమ్మ గారు స్వామిని చిన్నప్పటి నుంచి చూసింది. ఆవిడకి డౌటు, స్వామి చెప్తుంది ఇవన్నీ, స్వామి ఏం చదువుకోలేదు కదా, 8th క్లాస్ తర్వాతే వదిలేశారు. అన్నీ స్వామి నుంచున్నారంటే ఆ సర్వశాస్త్రాలు మాట్లాడతారు, ఎవరితో ఏ భాషలోనే మాట్లాడతారు, అన్ని సందేహాలు తీర్చగలరు. ఎవరొచ్చి ఎంత పెద్ద పండితులు వచ్చి అడిగినా కూడా స్వామి సందేహాలు తీర్చేస్తూ ఉంటారు. ఆవిడకి డౌటు, ఇవన్నీ మా స్వామి కరెక్టే చెప్తున్నారా, నా సత్య కరెక్ట్గానే చెప్తున్నాడా లేదా అని చెప్పి ఆవిడకి డౌటు. తల్లి కదా పాపం, ఆవిడ వెళ్ళి కస్తూరి గారిని అడిగింది ఒకరోజు, ఏమి స్వామి, ఏమైనా కస్తూరి గారు మీరు ఇంత చదువుకున్నారు కదా, నాకేం రాదు, మా స్వామి చెప్తుంది అంత కరెక్టేనా, ఆయన ఏమైనా తప్పు చెప్తే మరి ఎవరేమైనా అనుకుంటారేమో. ఆవిడకి భయం పాపం. అది వెళ్ళి అడిగింటారు. కస్తూరి గారు అన్నారు, అన్నీ కరెక్ట్గానే చెప్తున్నారు, స్వామి చెప్పేదల్లా శాస్త్రాల్లో ఉన్నట్టే చెప్తున్నారు అని చెప్పారట. అది అయిపోయింది, ఆ కాన్వర్జేషన్ అయిపోయింది. సాయంత్రం పూట భోజనానికి స్వామి ఆ రోజుల్లో పాత మందిరంలో పైన ఉండేవారు. ఈశ్వరమ్మ గారు కూడా మధ్యాహ్నం పూట స్వామి దగ్గరికి వెళ్ళేవారు, కస్తూరి గారు కూడా వెళ్ళేవారు. స్వామి వీళ్ళిద్దరిని చూసినప్పుడు, ఏం కస్తూరి ఏం చెప్పావు అన్నమాట. ఆయనకి అర్థం కాలే. స్వామి అప్పుడు స్వామి అన్నట, ఈశ్వరమ్మ ఏమడిగింది నిన్ను అన్నమాట. అంటే స్వామి అప్పుడు ఈశ్వరమ్మ అనేవారు కదా, ఇంటమ్మాయి అనేవారు. ఇంటమ్మాయి ఏముంది అన్నారు. అంటే ఇలా ఫలానా అడిగిన స్వామి, మీరు చెప్తుంది అంత కరెక్టా కదా, నేను చెప్పిన అంత శాస్త్ర ప్రకారం చెప్తున్నారు. అది కస్తూరి, నువ్వు నన్ను ఇంతే అర్థం చేసుకున్నావా, నేను చెప్పేదే వేదం, వేదం అంటే నా వాక్యే, అది భగవంతుడు. స్వామి చెప్పింది వేదం అయిపోతుంది. వేదాన్ని స్వామి పలకరు, స్వామే చెప్పేదే వేదం, అది భగవంతుడు వాక్ అనేది. అది స్వామి. అందుకని మనం స్వామి దగ్గర ఉండి మన స్వామిని తలుచుకుంటున్నాం అంటే మనకంత అదృష్టవంతం కూడా లేవు. అందుకని మన త్రికరణ శుద్ధి మనం కంపల్సరీ తెచ్చుకోవాలి. దానికోసం మనం చాలా ప్రయత్నం చేయాలి. ప్రతి యాక్ట్ ఆఫ్ అవర్స్లో ప్రతిరోజు మన త్రికరణ శుద్ధి ఉందా లేదా, అట్లీస్ట్ మానవుల కిందనే ఉండొచ్చు. దైవత్వంకి వెళ్ళే ముందు మానవత్వ విలువలు రావాలంటే ఆ త్రికరణ శుద్ధి చాలా కలగాలి. దానికోసం మనం చాలా ప్రయత్నించాలి. ఒకసారి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, స్వామి చాలాసార్లు పిల్లలతో కూడా అంటుండేవారు, డిస్కోర్స్లుగా చెప్పేవారు, నాకు అసలు సెల్ఫిష్నెస్ పైనుంచి కింద వరకు లేదురా, ఎవ్రీ ఇంచ్ సెల్ఫ్లెస్, అంతా మీకోసమే మీకోసమే అంటుండేవారు. ఆల్ ఫర్ యువర్ గుడ్, ఆల్ ఫర్ యువర్ గుడ్ అంటుండేవారు. నాకు డౌటు, మనిషి అనేది ఆకారం తీసుకున్న తర్వాత సెల్ఫిష్నెస్ లేకుండా ఎలా ఉంటుంది? ఏదో ఉండాలి కదా. దీనికి ఇది ఆలోచిస్తున్నాను, ఇదే మనసులో కొట్టుకుంటుంది. సెల్ఫిష్నెస్ లేకుండా ఎలా ఉంటుందబ్బా? అలాంటి బీయింగ్ 100% సెల్ఫ్లెస్ కాకపోయినా 1% అయినా సెల్ఫిష్ ఉండాలి కదా. 99 కానీ స్వామి చెప్పారు నాకు 100% సెల్ఫ్లెస్ అనేవారు. అది ఎలా కుదురుతుందబ్బా? ఇది నాకు చాలా ప్రశ్న. దీనికి స్వామి ఎన్ని రకాలుగా ఆన్సర్ ఇవ్వగలరంటే అది స్వామి వల్లే అవుతుంది. ఒకసారి
స్వామి ఒక ఫారినర్ని ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ మేము కూడా ఉండి ఇట్లా క్యారీ చేస్తూ ఉంటాం కదా, అదేదో వెళ్తున్నప్పుడు ఆయన్ని ఉండమని చెప్పారు. సరే మేము వెళ్ళిపోయాం బయటికి. సరే తర్వాత మమ్మల్ని మీరు పొండి అన్నారు. మేము బయటకు వచ్చిన తర్వాత మాకు మెల్లగా తెలిసింది ఏమైంది ఆ లోపలని. ఆయన స్వామిని అడగడం కూడా, స్వామి వాట్ డూ యూ థింక్, వాట్ డస్ యువర్ మైండ్ థింక్ అని స్వామిని అడిగారట. ఆయన స్వామి చెప్పారట, అది నీకు అర్థం కాదులే, నేను మీలాగా ఆలోచించను, నాకు అసలు పూర్తి సెల్ఫ్లెస్సే, నా థాట్స్ మీ థాట్స్ లాగా ఉండవు, నాకు మనసు అనేది వేరేగా ఉంటుంది, మీలాగా మనసుతో ఉండదు అని అన్నారు. అంటే ఆయన చాలా ఇన్సిస్ట్ చేశారట. ఇన్సిస్ట్ చేస్తే స్వామి ఆయన తల మీద ఇలా చేయి పెట్టారట. చేయి పెడితే ఆయనకి ఆ సెకండ్కి స్వామి మనసులో ఏం జరుగుతుందో తెలిసింది. ఏం వినపడుతున్నాయంటే అరుపులు వినపడుతున్నాయంట, ఆర్తనాదాలు వినపడుతున్నాయంట. స్వామి నన్ను రక్షించు, నన్ను దీవించు, నన్ను ఇది చేయి అది చేయి, భక్తుల ఆర్తనాదాలు వినపడుతున్నాయి ఆయనకి ఆ మనసులో. ఆయన గురించి ఏమీ లేదు. అంటే ఏంటి, అప్పుడు నాకు తట్టింది, ఓ స్వామి మనసులో జరిగేది ఏమిటి, మనం సిన్సియర్గా ప్రార్థిస్తే అది దేవుడికి వెళ్తుంది. అదే సుదర్శనం అని స్వామి చెప్పారు కదా. సుదర్శనం అంటే డివైన్ విజన్. మనం గట్టిగా ప్రార్థిస్తే ఆయన దృష్టి మన మీద పడుతుంది. దృష్టి అంటే ఆయన మనసులో ఒక్కసారి అలా మెలుగుతాం మనం, అంతే, మన కష్టాలన్నీ పోతాయి. అదే గజేంద్ర మోక్షంలో చెప్పింది. అందుకని మనం గట్టిగా ప్రార్థిస్తే స్వామి మనసులో అలా ఒక్కసారి మనం మెడుకులా వెళ్తాం, అంతే. అదే వినపడుతుంది. అంటే అప్పుడు నాకు తెలిసిందనమాట, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ మీ. సెల్ఫ్లెస్నెస్ లేదు అసలు, ఎక్కడ పైనుంచి కింద వరకు లేదు. ఎందుకంటే మనకి సెల్ఫిష్నెస్ ఎప్పుడు వస్తుంది, మన మనసు ద్వారా వస్తుంది. మనం ఏంటి, వీఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ మన మనసు ఏముంటే అదే. మన మనసులో సెల్ఫిష్నెస్ థాట్ ఉంటే మనం కూడా సెల్ఫిష్గానే ఉంటాం. మన యాక్షన్స్ అన్నీ గైడెడ్ బై మైండ్. ఆయన మైండ్లోనే సెల్ఫిష్నెస్ లేదు, పక్క అంత ఆర్తనాదాలు భక్తులు రక్షించే కోసమే జరుగుతుంటే ఇంకా ఆయన స్వామి చెప్పింది కరెక్ట్ అనమాట. సెల్ఫిష్నెస్ లేదు కాబట్టి ప్యూర్ లవ్, పైనుంచి కింద వరకు 100,000 మదర్స్ కంటే ఎక్కువ ఉన్న లవ్ అది. అంత ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్ స్వామి. అది బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ నా మనసులోకి వెళ్ళిపోయింది అనమాట. ఇది స్వామి తత్వం అంటే, సాయి తత్వం అంటే మన కోసం వచ్చిన భగవంతుడు, ఆ 5 అడుగుల్లో 5.5 అడుగుల్లో వచ్చిన భగవంతుడు. అది రకరకాల ఫామ్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ లక్ ఏంటంటే ఆ టైంలో మనం స్వామిని చూడగలిగాం, స్వామిని ముట్టుకోగలిగాం, స్వామిని సంభాషించగలిగాం, స్వామితో పాటు ఉండగలిగాం. కాబట్టి అదొక్కటే అదృష్టం. స్వామి లేరని కాదు, స్వామి ఎప్పుడు మనతోటే ఇంట వెంట జంట ఉంటారు. దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేను ఒక నిదర్శనం మీకు తర్వాత చెప్తాను దీని గురించి, ఎలా స్వామి ఇప్పుడు మనతోటే ఉన్నారా అని. ఒకసారి స్వామివారు నాకు ఇంకోటి మనసులో ఒకసారి ఇంతకుముందు, దానికంటే ముందు ఒకసారి ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, కోట్లాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. మన ప్రార్థన అసలు స్వామి వింటారా? స్వామికి మన ప్రార్థన వినపడుతుందా అసలు? మనం ఏదో మొరబెట్టుకుంటూ ఉంటాం స్వామి అని ఒకటి మనసులో, అస్తమాటు లెటర్ ఇవ్వాలా, స్వామి మన మాట వినలేరా అసలు అని ఒక మనసులో ఉంది. మరి అందరి ప్రేయర్స్ ఎలా వింటారు స్వామి? ఎందుకంటే మన స్వామి దగ్గర పుట్టి పెరిగాం కదా, 10th అవగానే వెళ్ళిపోయాం, అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మనకు అంత అవగాహన లేదు. అందరూ స్వామి లెటర్లు తీసుకోవడం, తర్వాత మాట్లాడము, లెటర్ ఇస్తే మాట్లాడతారేమో, మనకు తెలియదు కదా అప్పుడు. సో ఇదొకటి మనసులో ఉంది. ఒకరోజు ఈ భక్తుల కోసం, బాయ్స్ కోసం ఈ ప్రసాదం అంతా లోపల తీసుకునేవాళ్ళు. ఒకరోజు తీసుకురమ్మన్నారు, బయటే ఉన్నారు స్వామి, వెళ్ళండి అన్నారు. సో 5-6 పిల్లలు వెళ్ళాను లోపలికి, తీసుకొస్తున్నారు. సడన్గా ఎవరో వెనకాల గిచ్చారు, గట్టిగా గిచ్చారు. వెనక్కి చూసేప్పటికే స్వామి నుంచుని ఉన్నారు. అలా స్టన్ అయిపోయాం, ఏంటి స్వామి నన్ను ఎందుకు ఇచ్చారా అని. ఇట్లా వంగి తీసేలోపు స్వామి గిచ్చారు. స్వామి చెప్పారు, నీకు ఎలా తెలిసిందిరా నేను గిచ్చానని అన్నారు. నువ్వు ఎప్పుడు నీ వీపే చూడలేదే, నీ వీపు నువ్వు చూసావా అని అడిగారు. వీపే నేను చూడలేదు, కానీ నన్ను గిచ్చిన నీకు ఎక్కడ తెలిసింది? ఎలా అంటే నీ చైతన్య శక్తి నీ పైనుంచి కింద వరకు తిరుగుతోంది, నువ్వే ఇదంతా, ఈ దేహం అంతా. అందుకని నీకు ఎక్కడ పెయిన్ వచ్చినా, ఏ మూల పెయిన్ వచ్చినా నీకు తెలిసిపోయింది. అలాగే ఈ సృష్టి మొత్తం నా దేహం, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నాకు తెలుస్తుంది. అది స్వామి చెప్పింది. అందుకని మనం నిజంగా బాధ ఉంటే, నిజంగా ఉంటే ఆయన దేహంలో మనం కాబట్టి ఆయనే చూసుకుంటారు. మనం ఏం పెద్ద కష్టపడి వరి అవ్వక్కర్లేదు దానికి. అది నిజం వరి అవుతే ఆయన చూసుకుంటారు. మనం కల్పితం చేసుకుంటే ఆయనకి వరి కాకుండా ఆయన వరకు వెళ్ళలేదనుకోండి, అది నాట్ వర్త్ ఏ ప్రాబ్లం అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి.
అసలు స్వామికి ఇంత సెల్ఫ్లెస్ కాబట్టి అటాచ్మెంట్ అనేది ఉండదు. మనకు అనిపిస్తుండే స్వామి ఏంటి ఒకరితో అంత బాగా మాడుతున్నారే, వాడితో హెల్ప్ చేస్తున్నారు. ఇదివరకు అలాగే ఉండేది కదా స్వామి. ఫిజికల్గా ఉండేప్పుడు ఒకరితో మాట్లాడడం, ఒకరితో మాట్లాడకపోవడం, ఒకసారి చాలా సన్నిహితంగా ఉండడం, ఒకసారి సన్నిహితంగా ఉండకపోవడం, ఇది మనసులో ఉండేది. ఏంటంటే స్వామికి అటాచ్మెంట్ ఏమైనా ఉందా? మరి పైనుంచి కింద వరకు సెల్ఫ్లెస్ అవుతే మరి అటాచ్మెంట్ కూడా ఉండకూడదు కదా. అస్సలు సెల్ఫ్లెస్ అయినప్పుడు అటాచ్మెంటే ఉండదు. ఇంకా నీకు దేని మీద వ్యామోహం ఉండదు, పూర్తి విరక్తి వచ్చేది, అసలు ఏమీ లేదు నీకు, అంత పరుల కోసమే. అలా మరి అటాచ్మెంట్ ఎలా ఉంటుందబ్బా అని. దీనికి ఒక ఇన్స్టెన్స్ మాత్రం స్వామి ఇది అవుతున్న టైంలోనే ఒక ఇన్సిడెంట్స్ అయింది. స్వామి దగ్గర చాలా సన్నిహితంగా ఒక కుర్రాడు ఉండేవాడు. చాలా సన్నిహితం అంటే చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఒకరోజు సడన్గా అప్పుడు మేము బృందావనంలో లెక్చరర్ కింద పనిచేస్తుండేవాడిని. స్వామి మాట పంపించారు, వాడిని పెట్టి బయటకు తరివేసేయండి, ఒక్క సెకండ్ కూడా బృందావనంలో ఉండేందుకు వీలు లేదు అని చెప్పి మాట పంపించారు. అది చేయాల్సిన పని నాకును ఇంకో కుర్రాడికి ఇచ్చారు. ఈ పని వీళ్ళని చేయమని చెప్పి, సరే స్వామి సంకల్పం, స్వామి ఏమి ఆజ్ఞ అంటే అది వెళ్ళా. మాకు భయం, ఎందుకంటే అతను చాలా క్లోజ్ స్వామికి. అలాంటి అని మాకు చాలా సీనియర్. అలాంటి అతనికి వెళ్ళి ఏం చెప్పాలి, ఎలా బయటికి తరిమేయాలి అని. స్వామి లేరు ఫిజికల్గా, బృందావనంలో ఉన్నారు. సరే స్వామి చెప్పారు కాబట్టి ఇద్దరం వెళ్ళాం. బాబు నువ్వు ఉండాల్సిన వీల్లేదు ఇక్కడ, ఇప్పుడు ఇది ఫలానా టైం, ఇంకో హాఫ్ అన్ అవర్లో నువ్వు బయటకు వెళ్ళిపోవాలి, ఇదిగో నీ లగేజ్ ఎక్కడ ఉంది అని చెప్పి మేమే అంతా ప్యాక్ చేసేసి గబగబా పెట్టెల్లో గిట్లో అని పెట్టేసి బయటికి వెళ్ళి ఇదిగో నాయన నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసాం. వాడు కూడా స్టండ్, హౌ కెన్ యూ డూ, బాబు ఇంతే నువ్వు వెళ్ళిపో. స్వామి మాకేం చెప్పారు, తరిమేమని చెప్పారు, కానీ నేను తరిమేమని చెప్పలే కదా, చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సో అందుకని మేమేం చెప్పలేదు, బయటపడేసాం అంతే, అయిపోయింది. దాని తర్వాత నాకు అనిపించింది, ఏంటబ్బా స్వామివారు ఎందుకు ఇట్లా చేశారా? వినపట్లేదని కదా, సారీ. అప్పుడు అనిపించింది స్వామికి అసలు అటాచ్మెంటే లేదు కదా. అప్పుడు స్వామి దాని తర్వాత మేము మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ లోపల ఆ కుర్రవాడు నాకు పూర్వజన్మలో నేను షిరిడీ బాబా కింద తిరుగుతున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తే ఈ కుర్రాడు పూర్వజన్మలో నన్ను 10 రోజులు తన ఓన్ కొడుకులాగా దగ్గర పెట్టుకుని ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. తనకి ముక్కు మొహం తెలియకపోయినా కూడా ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. దానికి రీపేమెంట్ కింద ఈసారి ఈ జన్మలో ఇలా ఇచ్చాను. ఆ రుణం అయిపోయింది, దానికి సంబంధం కట్. అంటే మన స్వామి దగ్గరికి వెళ్ళి ఉన్నామంటే మన ఏదో బ్యాంక్ బ్యాలెన్స్లో ఏదో ఉంది కాబట్టి మనని చూడడం, మనం స్వామిని చూడడం అయింది, లేకపోతే అవ్వదు ఇది. అందుకని స్వామికి ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఆయన సాక్షిభూతుడు. మిర్రర్ దగ్గరికి వెళ్ళి నువ్వు కోతి చేస్తూ వస్తే కోతగానే కనపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే నమస్కారం, ఏం చేస్తే అది వెనక్కి వస్తుంది. ఏ టైంలో వెనక్కి వస్తుందా, ఎప్పుడు వెనక్కి వస్తుందా, ఒక బాల్ వేస్తే వెంటనే రావచ్చు, ఒక విత్తనం వేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, ఎప్పుడు ఎలా వస్తుందో, ఎవరికి ఎప్పుడు వస్తుందో ఆ ప్రాప్తం అనేది మనకి తెలియదు. అందుకనే మనం భక్తుల కింద కాన్స్టెంట్గా ప్రార్థించుకుంటూ ఆ ప్రాప్తం కోసం మనం ప్రార్థించుకుంటూ ఆయన చెప్పిన బౌండరీస్లో ఉంటే మనకి ఎంతైనా ఎప్పటికైనా వస్తుంది. ఎప్పటికైనా స్వామి మనవారు అవుతారు, మనం స్వామివారు అవుతాం, తప్పకుండా అవుతుంది అది. ఎందుకంటే అది లా ఆఫ్ నేచర్. ఆయనకేం లేదు, ఆయన సాక్షిభూతుడే. కానీ ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఎందుకు అంత బెనిఫిట్ వస్తుంది? స్వామి అవతరించారు అంటే స్వామి చెప్పేవారు కదా, అమ్మ దిగి రావడం, దిగి వంగి పిల్లల్ని ఎత్తుకున్నంత మాటాన లొంగిపోయినట్టు కాదు. స్వామి చెప్పేవారు, నేను వంగి మిమ్మల్ని ఎత్తుకున్నంత మాత్రం లొంగిపోయినట్టు కాదు. ఆయన మన కోసం దిగి అవతరించి మన ఉద్ధరించే కోసం. కానీ ఎలా ఉద్ధరిస్తారు? నేను మీకు చిన్న ఇన్స్టెన్సెస్ చెప్తాను. మనందరం చిన్నపిల్లలమే. మనం పెద్ద సాధకులం కాదు. ఎంతో సాధన చేసే వాళ్ళకి వేరే రకంగా ఇచ్చారు. స్వామి బద్రీ వెళ్ళినప్పుడు ఆ గుహలోకి వెళ్ళి ఆయన మహనీయుడికి పద్మనాభ దర్శనం ఇచ్చారు. ఇంకా పెద్ద వాళ్ళకి ఒకసారి 60th బర్త్డే అప్పుడు స్వామి, అప్పుడు ఇంకా పైన సాయి శ్రీనివాస్ కట్టలేదు, అక్కడ ఆ రౌండ్ బిల్డింగ్ ఉండేది. కొంతమంది పాత మందిరం చూస్తే గుర్తుంటుంది, రౌండ్ బిల్డింగ్ ఉండేది, అక్కడే హాస్పిటల్ ఉండేది. అప్పుడే హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కట్టి అప్పుడే మార్చారు. అది రౌండ్గా ఉండేది అక్కడ. ఇంకా దాని ముందు వటవృక్షం అలా కనపడుతూ ఉండేది. అక్కడ గోడౌన్ పెట్టారు.
గోడౌన్ పెట్టి 60th బర్త్డేకి వచ్చిన బట్టలు ఏమంటాడు చాలా వస్తాయి కదా. స్వామి చాలా ప్రతి విలేజ్కి ఇప్పించారు, ప్రతి విలేజ్కి వెళ్ళి బట్టలు ఇప్పించారు, రకరకాలు చేయించారు. 60 రాముడు లక్ష్మణుడు హనుమంతుడు విగ్రహాలు 60 విలేజెస్లో స్థాపింపజేశారు. రకరకాల కార్యక్రమాలు అవన్నీ అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. 2 పిల్లల్ని అక్కడ పడుకోమన్నారు. మీ 2 వెళ్ళి పడుకోండి రాత్రుల పూట కాపలా కింద అన్నారు. అది డ్యూటీ. పడుకున్నారు. ఒకరోజు ఒక అబ్బాయికి నిద్ర పట్టకపోతే వాడు అలా చూస్తున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆకాశం అంతా క్లియర్గా ఉంటుంది. పుట్టపర్తిలో అంతా ఆ టైంలో పెద్ద అక్టోబర్ నవంబర్ టైంలో పెద్ద వర్షాలు ఏం పడవు, క్లియర్గా ఉంది. చూస్తున్నాడు. సో ఒక లైట్ కనపడ్డ రావడం మొదటిది. ఏంటబ్బా లైట్ వస్తుందని వాడికి మెలకు వచ్చింది. లైట్ అలా వచ్చింది. వటవృక్షం దగ్గరికి వెళ్ళి పెద్ద కాలం ఆఫ్ లైట్లో అయిపోయింది. లైట్లో అయిపోయి గాల్లో ఒక మహర్షిలాగా అలా గాల్లో తేలుతో ఒక మహర్షి, మళ్ళీ ఇంకో లైట్ రావడం, ఇంకో మహర్షి, అలా ఒక నాకు కూడా వాచ్ ఉండేది కాదు. నాకు ఎంఎస్సీ అయినంత వరకు వాచ్ లేదు. సరే వచ్చి కిందకు వచ్చారు. అందరూ చెప్తున్నారు 4 అయింది స్వామి దర్శనానికి వచ్చేస్తున్నారని. వారనైనా మధ్యాహ్నం సాయంత్రం 4 అయిపోయిందా, సరేలే గవగా వెళ్ళి స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేస్తున్నాను, దబదబా ఎవడో తలుపు కొడుతున్నాడు. స్వామి నేను పిలుస్తున్నారా? వారిని ఆయన కొంపలు అడుగుపోయాయి. స్వామి పిలుస్తున్నారు. స్వామి చెప్పకుండా బయటకు వెళ్ళాము. అయిపోయాను రా అనుకున్నాం, బుక్ అయిపోయాం అనుకున్నాం. గబగా బయటకు పరిగెత్తుకు వచ్చాను. క్యాదాస్ అంకుల్ బయట నుంచి ఉన్నారు. స్వామి పిలుస్తున్నారు, లోపలికి ఉన్నారు, పో అన్నారు. అయ్యో బాబోయ్, లోపలికి వెళ్ళాను. ఇలా కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? ఏం మాట్లాడలేదు. హడిలిపోయాం. అయ్యి బాబోయ్, నన్ను ఒక్కడే పిలిచారు, అబ్బాయిని పిల్లల. ఎక్కడికి వెళ్ళావు? ఇట్లా వెళ్ళాను అంతే. ఏమో తిన్నావా? ఏం మాట్లాడలేదు. లోపల పో. సో కిచెన్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టించారు. అది తిను, ఏదో తిన్నాను, ఏదో టిఫిన్ తిందాం. మళ్ళీ పిలిచిన తర్వాత అప్పుడు చెప్పారు, ఒరే నువ్వు నీకు ఒళ్ళు పైగా తెలీదు. అక్కడికి వెళ్ళావు, అక్కడ పాములు ఉన్నాయి, ఎలుకబంట్లు ఉన్నాయి, నీకు తెలుసా? సొరంగాల్లో ఒక పాము మీద కూడా కాలేసి వచ్చావు, నీకు తెలుసా? మనకేం తెలియదు. అన్నీ నేను లేకపోతే నీ ప్రాణం ఉండేది కాదు, ఇవాళ నువ్వు వచ్చేవాడివి కాదు వెనకాల. ఇక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళకు అని చెప్పి అలా మన ఇంట వెంట కంట ఉంటూ మన అలా సేవ్ చేస్తూ ఉంటారు. మనం అసలు మనకి స్వామి సేవ్ చేయట్లేదు అనుకోవడం మన భ్రమ. మన దగ్గరే ఉంటారు, మనతోటే ఉంటారు. ఆయన ఎన్ని రకాలుగా మనం చూసుకోవాలో చూసుకుంటారు. ఈ ఇన్సిడెంట్స్ ఎంత చేంజ్ వచ్చిందంటే నాలో, అంతవరకు ఒక రకంగా ఉండేవాడిని. ఇంకా అప్పటి నుంచి స్వామి మనకు కొత్త లైఫ్ ఇచ్చారు కదా, మనం స్వామికి ఏం చేయగలం, మన స్వామి గురించి ఎంత చేస్తే కూడా మనకి అది సరిపోదు. మనకి స్వామికి ఎన్ని చేసినా కూడా, స్వామి కోసం మనం ఎంత తప్పించినా కూడా అది సరిపోదు. ఒకటే చేయగలం, ఇంకా తప్పించగలం, ఇంకా ప్రేమించగలం, అదొక్కటే చేసుకోవాలి. సో ఈ 4 వాక్యాలతో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మన్నించండి నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే. సాయిరామ్. ఇంకో 4-5 ఇన్స్టెన్స్ చెప్పమంటున్నారు. సరే, అది నా పిహెచ్డి సంగతి చెప్తాలేండి. ఇది నేను పెద్దగా చదువు మీద నాకు అంత ధ్యాస లేదు. ఎప్పుడు స్వామి చుట్టూరా తిరగడమే, స్వామి చుట్టూరా ఉండడమే. నన్ను బృందావనంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు స్వామి దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. స్వామికి నేను లెక్కల్లో అంత స్ట్రాంగ్ ఏం కాదు. నాకు బీఎస్సీలో లీస్ట్ మార్క్స్ వచ్చింది లెక్కల్లో, ఫిజిక్స్లో ఎక్కువ వచ్చాయి. స్వామి నన్ను లెక్కలు తీసుకోన్నారు, ఎంఎస్సీ లెక్కలు తీసుకోన్నారు. అయ్య బాబోయ్, నాకు గుండె మీద రాయపడిపోయింది. స్వామి నాకు లెక్కలు రావు స్వామి అన్న. ఏం పర్వాలేదు తీసుకో అన్నారు. సరే ఎంఎస్సీ లెక్కలు తీసుకున్నాను. ఏదో అటు చేసి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎలా వచ్చిందో మనకు తెలియదు కానీ ఏదో వచ్చింది. అది అయిపోయింది. సరే అయిపోయింది కదా, అమ్మయ్య ఇంకా చదువుతో నాకు సంబంధం లేదనుకున్నా. ఏదో స్వామి దగ్గర ఏదో చేసుకుంటూ ఉంటాను, ఏదో సెంట్రల్ ట్రస్ట్లోనో ఏదో బుక్ ట్రస్ట్లోనో క్యాంటీన్లో పనిచేస్తా అని చెప్పి వీరావాసంతో వెళ్ళి క్యాంటీన్లో సర్వ్ చేసేయడం, క్యాంటీన్లో చేసి. ఎందుకంటే స్వామికి తెలుస్తుంది అప్పుడు మనం క్యాంటీన్లో పనిచేస్తున్నామని. ఇంకా క్యాంటీన్లో ఏదో వాళ్ళతో ఉండిపోమంటారు, ఒకటే క్యాంటీన్లో వెళ్ళి పనిచేయడం. స్వామి సడన్గా ఇది జూన్లో అయిపోయిన పరీక్షలు, ఆగస్ట్లో మా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పిహెచ్డి. స్వామి సడన్గా నన్ను పిలిచి, గో నువ్వు లెక్కలు పిహెచ్డీలో తీసుకోండి అన్నారు. గుండె అయిపోయింది.
వారి నాయన నన్ను లెక్కలు పిహెచ్డి, నాకు చదువు ఏమిటి, మళ్ళీ ఇది నా వల్ల కాదు అసలు. నేను చెప్పాను స్వామి ఇలా ఇలా అంటున్నాను. మళ్ళీ మా నాన్నగారు పక్కన నాన్నగారి నుంచి వీడిని పిహెచ్డి చేయిస్తానే అన్న. అమ్మ బాబోయ్, ఆయన దగ్గర ఏం చెప్పలేము, నాన్నగారు అంటే భయమే కదా, గట్టిగా ఏమనలేము. బాబాయ్ ఇదేంటి స్వామి ఇలా చెప్పేస్తున్నారు, స్వామి స్వామి ఇంత వెనకాల నుంచి ఇలా ఇలా అంటున్నాను, స్వామి స్వామి వద్దు స్వామి అని. ఆమె వినరే, పిహెచ్డి ప్రొఫెసర్ గోకాక్ని పిలిచి మంచి స్టూడెంట్ తీసుకోండి. అయ్యో బాబోయ్, ఇక సరే పిహెచ్డీకి ఏదో జాయిన్ అయ్యాం, అంతా అయింది. ఒకసారి ఈ పిహెచ్డీ చేస్తున్నప్పుడు స్వామి 6 నెలలు అయింది. 6 నెలలు లిటరేచర్ సర్వేకి వెళ్ళాలి. లిటరేచర్ సర్వే అంటే ఆ కాలంలో అప్పుడే యూనివర్సిటీ స్టార్ట్ అయింది, అంత లైబ్రరీ అంత ఫెసిలిటీస్ లేవు, ఇంటర్నెట్ అది ఆ రోజుల్లో ఉండేది కాదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు వెళ్ళి అక్కడ రీసెర్చ్ సర్వే అంతా చేసి అక్కడ చేయమన్నారు మా ప్రొఫెసర్. సరే స్వామికి చెప్పాం అనమాట. స్వామి చెప్తే సరే వెళ్ళండి అన్నారు. నేను ఇంకో 4 కుర్రాళ్ళం వెళ్ళి చేస్తున్నాము. అది 1984 ఆ టైం, 84 కరెక్ట్ 84. అప్పుడు ఇందిరాగాంధీ అసాసినేషన్ జరిగింది. మాకు తెలియదు అసలు జరిగినట్టు కూడా. మేము రోజు పొద్దున్నే ఎర్ర బస్ పట్టుకునేవాళ్ళం వైట్ఫీల్డ్ నుంచి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వెళ్ళేవాళ్ళం, పొద్దున్నే 8 o'clock కల్లా వెళ్ళేవాళ్ళం. ఇంకా లైబ్రరీలో కూర్చోవడం, చదువుకోవడం, ఏదో మాకు తోచిన రీసెర్చ్ సర్వీస్ అని చేయడం, జెరాక్స్లు చేసుకోవడం, అన్నీ పెట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం బస్సు ఎక్కడం రావడం. ఎక్కడ బయట క్యాంటీన్ ఉండేది, ఆ క్యాంటీన్లో ఏదో భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. పక్కనే ఏదో మెస్ ఉండేది, అది చేసేవాళ్ళం. నేను ఇంకో 4 పిల్లలం. ఆ రోజు ఏమైంది, కరెక్ట్గా 10-10:30 అయింది. ఎవరి సెల్లో వాళ్ళు ఉండేవాళ్ళం. ఒకడు ఫిజిక్స్, ఒకడు మ్యాథ్స్, ఎవరి డిపార్ట్మెంట్ వాడు. నేను నా పని నేను చేసుకుంటున్నాను, ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నాను. సడన్గా విపరీతమైన దాహం, అనీజినెస్ వచ్చేసింది. వచ్చేస్తే సరే ఎంతసేతనే పక్కకి క్యాంటీన్కి వెళ్ళి ఏదో ఛాయ్ తాగుదాను. నేను కింద దిగుతున్నాను, ఆ పక్క చేంబర్ నుంచి నాకు నా ఫిజిక్స్ చేసే కుర్రాడు దిగుతున్నాడు, నా తోటి విద్యార్థి. వాడు దిగుతుండే అరే ఏంట్రా నువ్వు దిగుతుంటే, నాకు కూడా అన్ఈజీగా ఉందిరా. మీ ఇద్దరం అనుకున్నా ఏదో భోజనంలో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, సరేలే దిగాం, ఇద్దరం వెళ్ళాం. ఇంతలో మాతో పాటు కామర్స్ చేస్తున్న విద్యార్థి, వాడు కామర్స్ డిపార్ట్మెంట్లో ఏదో పని చేస్తుండేవాడు, వాడు వచ్చాడు. వాడు క్యాంటీన్కి వచ్చి నాకు ఏదో అన్ఈజీగా ఉందిరా అన్నాడు. అంటే సరే ముగ్గురం కూర్చున్నాం, ఛాయ్ తాగుతూ సరే ఎందుకు అన్ఈజీగా ఉందో, ఏదో భోజనంలో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, నాకు ఏమేమి తిన్నావా అని ఆలోచిస్తున్నాం. ఇంతలో న్యూస్, ఇందిరాగాంధీ అసాసినేట్ అయింది. మాకు అసలు తెలియదు. మేము అనుకున్నాం సరే ఇందిరాగాంధీ అసాసినేట్ అయింది కదా, వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అనుకున్నాం. సరే ఏమనుకున్నాం, గబగబా మా ప్లేసులకి వెళ్ళాం, ఒక్క ప్లేస్కి వెళ్ళాం, 10 నిమిషాల్లో వైండప్ చేసుకున్నాం. మా ఫైల్స్ మేము తీసుకుని కిందకు వచ్చేసి బస్సులు ఎక్కేసాం. బయలుదేరి బృందావనం వచ్చేసాం. తర్వాత 3 రోజులకి ఏ బస్సు లేదు, ఏది లేదు వైట్ఫీల్డ్కి. వి గాట్ అది లాస్ట్ బస్సు. సరే బృందావనం వచ్చేసాం, హ్యాపీగా ఉన్నాం. సరే ఇదంతా అయినా స్వామి దగ్గరికి వెళ్ళాం. వెనక్కి వాళ్ళకి 10-15 రోజుల తర్వాత వెళ్ళాం వెనక్కి. స్వామి మనందరినీ పిలిచారు. ఏం చేశారు, మీ లిటరేచర్ సర్వే చేశాను స్వామి. ఇది అసలు ఈ ఇన్సిడెంటే మర్చిపోయాం. లిటరేచర్ సర్వే చేశాను స్వామి, అది చేశాను స్వామి, ఏమిటో మాకు తోచినవన్నీ చెప్పేశాం. ఆ రోజు ఏం చేశారు అన్నారు. అంటే ఏ రోజు స్వామి, ఇందిరాగాంధీ పోయిన రోజు ఏం చేశారు అన్నారు. స్వామి చాలా వెంటనే వచ్చేసాను స్వామి, మాకేం కాలేదు స్వామి. అప్పుడు స్వామి ఓరి పిచ్చి వేదాలారా, నేను మీ ప్రతి ఒక్కళ్ళ లోపలికి వెళ్ళి మీకు అన్ఈజీగా చేయించి మిమ్మల్ని క్యాంటీన్ తెప్పించి నేను బస్సులో ఎక్కించి మిమ్మల్ని సేఫ్గా వైట్ఫీల్డ్ తెస్తే నాకు థ్యాంక్స్ చెప్పరా అన్నారు. అది స్వామి చేసేది. స్వామి అలా మనం చూసుకుంటారు. మనం స్వామి చేస్తున్నారనో తెలియదు, మనలోకి వచ్చి మనకు అన్ఈజీనెస్ తెప్పించి మన క్యాంటీన్కి వెళ్ళి అదನ್ನು తిని మాలో మా బుర్ర వెనక్కి వెళ్ళిపోవాలని చేసి లాస్ట్ ఎర్ర బస్సు పట్టుకుని వెనక్కి వైట్ఫీల్డ్కి వచ్చేస్తే మనం ఒక థ్యాంక్స్గా చెప్పలే ఆయనకి. అప్పుడు స్వామి తప్పైపోయింది స్వామి, థ్యాంక్స్ స్వామి. అదొక. ఇంకోసారి ఏమైందంటే ఇది అవుతున్నప్పుడు ప్రతిసారి స్వామి పిహెచ్డి బాయ్స్ని పిలుస్తూ ఉండేవారు. స్వామి నా దగ్గరికి వచ్చి ఎప్పుడైపోతుంది, నీది ఫస్ట్ అయిపోవాలి, ఎప్పుడైపోతుంది, అయిపోతుందా ఇంకో 6 నెలల్లో, ఇలా అడుగుతుంటారు. నాకు ఆ టెన్షన్, అసలు ఏమి ఇక్కడ అర్థం కావట్లేదు. టాపిక్ ఏమి ఇచ్చారు, స్వామి ఏం చెప్పారు నాకు, లెక్కలు చేయి కానీ ఏదైతే ఈ చుట్టుపక్కలకి ఉపయోగం అది చెయ్యి అన్నారు. నేను చాలాసేపు ఆలోచించాను, ఈ చుట్టుపక్కల ఏముందబ్బా, వీళ్ళకేమో ఉపయోగపడుతుంది, నా థీసిస్ అందులో లెక్కల్లో ఏం చేస్తానబ్బా అని చాలా బుర్ర గోక్కుంటూ ఒకరోజు నాకు తట్టింది, మోడలింగ్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ చేద్దాం, ఈ క్రాప్ మోడలింగ్, లైట్ అబ్జార్ప్షన్ బై ట్రీస్, క్రాప్స్, వేరియస్ థింగ్స్ చేద్దాం అని చెప్పి దాని మీద మొదలెట్టాను.
వాటి చేస్తున్నాను. స్వామికి అది రాసి పంపించాను, ఇది చేస్తున్నాడు. స్వామి ఏం మాట్లాడలేదు, కానీ సరే స్వామి ఏం మాట్లాడలేదు కదా, మా ప్రొఫెసర్ చెప్తే ఈ టాపిక్ నాకు రాదు, కానీ నువ్వు చేస్తే నేను ఏదో గైడ్ చేస్తావయ్యా పో అన్నారు. సరేలే, ఇట్స్ గోయింగ్ ఆన్. 2.5 ఏళ్ళు అయింది. స్వామిని చూద్దామంటే ఎప్పుడైపోతుంది, ఒకటే టెన్షన్. ఏమీ ఇంతవరకు ఒక పబ్లికేషన్ లేదు, ఒక ఏమీ బ్రేక్ త్రూ రావట్లేదు. ఎలా అబ్బా ఇది, హౌ డు ఐ మేనేజ్ అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ అడుగుతుంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారు, నాదా అవ్వట్లేదు. సరే ఒకరోజు చాలా బాధ వేసింది. ఆ రోజు సాయంత్రం స్వామి అడిగారు, ఎప్పుడైపోతుంది అడిగారు. అమ్మ బాబోయ్, అందులో ఎవరో గెస్ట్ కూడా వచ్చారు. ఎవరు గెస్ట్ వచ్చినా కూడా స్టాండప్, వీడు ఏం చదువుతాడు అని అడుగుతున్నది. అందరూ స్వామి ఏదో బీఎస్సీ అనో ఒకళ్ళు ఏదో చెప్పేవారు. లేదు పిహెచ్డి అయిపోయింది అప్పుడే అనేవారు. వారినైనా పిహెచ్డి అయిపోయింది అంటున్నారు స్వామి, నాకు అసలు ఇక్కడ ఏమీ అవ్వట్లేదు. సరే ఆ రోజు చాలా బాధతో పడుకున్నాను. స్వామి మీరు ఒకటి చెప్తున్నారు, అవుతుంది ఒకటి అంటే, అప్పుడు స్వామి కల్లో కనపడ్డారు. కల్లో కనపడి ముట్టముట్టలు ఆడిపోతున్నారు, చాలా కోపంగా ఉన్నారు. స్వామి ఇన్సిడెంట్స్ చాలాసార్లు స్వామి ముందు చెప్పించారు కూడా. స్వామి బృందావనంలో చెప్పు ఏమైందో చెప్పు అనేవారు. చాలా ముట్టముట్టలు ఆడిపోతున్నారు. ఆడుతూ గట్టిగా చేయి పట్టుకుని గబగబా తీసుకెళ్ళి బోర్డు మీద, బ్లాక్ బోర్డ్ మీద చాక్ తీసుకుని గబగబా ఈక్వేషన్స్ రాసేస్తున్నారు. టక డబుల్ ఇంటిగ్రేషన్ ఈక్వేషన్స్ రాసేస్తున్నారు. దాని సొల్యూషన్ ఇలా రాసేసి ఇలా చేయాలి, దిస్ ఈజ్ మోడల్, ఈ మోడల్ పెట్టుకుని ఇలా చేయాలి, ఇలా టక చెప్తున్నారు. చెప్పేసిన తర్వాత మొత్తం గట్టిగా అలా చేయి పట్టుకుని డబ్బా రాసేస్తాను. అంత కోపంగా ఉన్నారంటే అసలు అలా అన్ని బుర్రలోకి వెళ్ళిపోతున్నాయి. అంతా స్వామి చెప్పడం అంటే అలా వెళ్ళిపోతుంది అంతే. ధన్మ ఆఖరికి ఏం చెప్పంటే, ఇప్పుడు లేచి రాసుకో, అలా ముద్దుగా పడుకోకు అని చెప్పి టక్మని మాయమైపోయారు. కళ అయిపోయింది. లేవడం ఇట్లా లేచాను, గబగబా పేపర్ పెన్ అన్నీ గబగబా రాసేసుకుని మా ప్రొఫెసర్కి మెల్లగా అవన్నీ ఒక వారం రోజుల్లో అన్నీ నీట్గా పెట్టి అన్నీ చూపించాను. ఆయన స్టన్ అయిపోయాడు. దిస్ ఈస్ ఎక్స్ట్రాడినరీ, హౌ డిడ్ యూ గెట్ దిస్, వీ షుడ్ పబ్లిష్ దిస్ అన్నాడు. అని చెప్పి అది ఇంటర్నేషనల్ పబ్లికేషన్ అయిపోయింది. అదే మెయిన్ పాట తీసేసి ఇంకా దాని చుట్టూ మిగతా అవన్నీ అల్లుకోవడం అంతే. కోర్ వచ్చేసింది, టక వచ్చేసి. అది స్వామికి లెటర్ రాసి చెప్పాను, స్వామి ఇలా థ్యాంక్ యూ స్వామి, మీ వల్లే జరిగిందంటే. లేకపోతే నీకేం వస్తుందిరా, లెటర్ పట్టుకుని లేకపోతే నీకేం వస్తుంది అన్నారు. నీకేం వస్తుందిరా అన్నారు. ఇలాగే నీకేం వస్తుందిరా లేకపోతే అన్నారు. అలా స్వామి ఎన్ని రకాలుగా మనని చేయి ఇలా పట్టుకుని అలా తీసుకెళ్తారు. మనం అసలు దాని గురించి వరిగా అనక్కర్లే. ఆయన మన ఎక్కడ తీసుకెళ్లాలో అలా ఆయనకి మొత్తం సరెండర్ చేసుకుని ఆయన చెప్పినట్టు ఉండడం. ఓకేనా అండి? సాయిరామ్. సాయిరామ్. ఒకసారి మళ్ళీ ఈనాటి సమర్పణ కార్యక్రమంలో కీ పాయింట్స్ ఒకసారి మళ్ళీ తలుచుకుందామండి. సో ముందుగా ఈశ్వరమ్మ గారి ఇన్సిడెంట్ చెప్పారు మనకి. స్వామి అన్ని కరెక్ట్గానే చెప్తున్నారా లేదా అనేసి కస్తూరి గారిని అడిగాను. అప్పుడు స్వామి ఏమో నేను చెప్పేదే వేదం అని చెప్పారు. త్రికరణ శుద్ధి ఉండాలనేసి దాని గురించి కొంతసేపు మనకి చెప్పారు. దాని గురించి చాలామందికి స్వామి గురించి మనకి చాలా డౌట్స్ వస్తుండేని, అట్లా కొన్ని ఇవాళ మనకి క్లారిఫై చేశారు ఈ సమర్పణ స్పీచ్లో. స్వామి మనం ప్రేయర్ వింటారా లేదా అన్నదానికి అందరికీ డౌటు. మన ఏంటి లెటర్ రాయాలా, స్వామి మన ప్రేయర్ వినాలంటే లెటర్ రాయాలా అని. సో దానికి స్వామి ఇచ్చిన ఆన్సర్ అది అతను వీప్ మీద గుచ్చినట్టు చేసి, నీకు ఎట్లా తెలుస్తుంది నీ వీప్ కనపడిపోయినా అట్లాగే స్వామికి అన్నీ తెలుస్తాయి అన్నట్టు. నెక్స్ట్, స్వామికి అటాచ్మెంట్ ఉంటుందా? కొంతమందికి చాలా క్లోజ్గా ఉంటారు, మిగతా వాళ్ళతో అంత మాట్లాడరు, సో ఆయన అటాచ్మెంట్ ఉంటుందా అనేసి. సో దానికి కూడా ఇన్సిడెంట్ చెప్పారు. ఒక ఆయనతో చాలా క్లోజ్గా ఉండి సడన్గా ఒకసారి మానిపించేసి, దానికి రీజనింగ్ ఏమో ప్రీవియస్ లైఫ్లో షిర్డి సాయిబాబా దగ్గర ఉన్నప్పుడు 10 రోజులు తుఫాన్ వచ్చినప్పుడు బాగా చూసుకున్నారు. అందుకే సో మనకి రుణం ఎంత ఉందో అయినా అంతవరకే అవకాశం వస్తుందన్నది తెలుసుకున్నాం అక్కడ.
ఇది వటవృక్షం ఇన్సిడెంట్ గురించి చెప్పారు. సో మహర్షులు ఎట్లా వచ్చి చూసుకుంటారు స్వామిని. సో ఏ లెవెల్ వాళ్ళకి ఎట్లా ఉంటే అట్లాగే రెసిప్రొకేట్ అవుతారని తెలిసింది మనకి. అట్లాగే ఒక అతను స్వామి నించునే పోజ్ గురించి ఆలోచిస్తూ ఉంటే స్వామి వచ్చి ఇన్నర్ స్వామి అవుటర్ స్వామి ఒకటే అని చెప్పారు. అది హాల్ టికెట్ ఇన్సిడెంట్ చెప్పారండి. నెక్స్ట్ ఒక పాప స్వామికి ఎగ్జామ్ హాల్ టికెట్ రాగానే జెరాక్స్ తీసి పంపించారు. అట్లాగే స్వామి ఏమో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు ప్రసాదం పంపించారు, మళ్ళీ రిజల్ట్స్ వచ్చే ముందు ప్రసాదం పంపించారు. సో మన స్వామి తలుచుకుంటే స్వామి కూడా అట్లా రెసిప్రొకేట్ అవుతారని తెలిసింది ఆ ఇన్సిడెంట్లో. ఇది క్రాస్ వర్డ్ గురించి చెప్పారని. సో ఇటు స్పిరిచువల్ ఆస్పెక్ట్సే కాదు, స్వామి మన అన్నిటిలో కూడా మనకే ఉంటారని స్వామి అతనికి ఆ క్రాస్ వర్డ్ పజల్ సాల్వ్ చేశారు. సో అది ఆ ఇన్సిడెంట్ తెలిసింది. నెక్స్ట్ ఆ రీసెర్చ్ పేపర్స్ గురించి చెప్పారు. సో అతను రీసెర్చ్ పేపర్స్ అన్నీ పోతే కొరియర్ వచ్చింది కెనడా నుంచి అనేసి. సో దానివల్ల అతను కంప్లీట్ చేయగలరు. సో మనం సిన్సియర్గా పనిచేస్తే స్వామి మనకి ఎప్పుడు హెల్ప్గా ఉంటారనేసి తెలిసింది. ఇన్ పర్సనల్ ఇన్సిడెంట్స్ కూడా చెప్పారు 2-3. సో ఆయన సెకండ్ PUCలో ఆ మౌంటైన్ ఎక్కడం, అది ఆ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తిట్టి ఇట్లా స్నేక్స్ ఉంటున్నాయి అక్కడ అండ్ దట్ స్వామి రక్షించారని చెప్పారు. అట్లాగే బృందావన్ ఇన్సిడెంట్ కూడా చెప్పారు. ఇందిరాగాంధీ అసాసినేషన్ అయినప్పుడు స్వామి వాళ్ళందరినీ అన్ఈజీగా ఫీల్ అయ్యేటట్టు చేసి వాళ్ళు టైంకి వెనక్కి రాగలిగారు. ఆయన PhD చేస్తున్నప్పుడు కూడా స్వామి ఆయన కళ్ళలోకి వచ్చి లాస్ట్కి చెప్పారు ఆ ఇన్సిడెంట్ మనకి. సో స్వామి రాత్రే ఆయనకన్నీ చెప్పి దానివల్ల ఆయన పేపర్ అది సబ్మిట్ చేయగలిగారు. సో ఫైనలీ మనకి చెప్పిన మెసేజ్, సో మన స్వామికి సరెండర్ అయిపోతే సో అన్నీ స్వామి చూసుకుంటారు అన్నట్టు చక్కటి మెసేజ్ చెప్పారు. సో ఇట్లా ఇన్ని విషయాలు అవన్నీ తెలిపినందుకు ఇంకొకసారి మనం శ్రీ డాక్టర్ దేవసేన్ గారికి మన కర్తాలతోనే కృతజ్ఞతలు తెలుపుతాం. ఇప్పుడు ఆయనకి ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్గా షాల్వాను స్వామి చలనచిత్రం ప్రసాదించడానికి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని వేదికపై రమ్మంటున్నాం. అట్లాగే ఈనాటి స్పీకర్ శ్రీ డాక్టర్ దేవసేన్ గారిని కూడా వేదికపై రమ్మంటున్నాం. जगदीश हरे स्वामी सत्य सारे हरे जना जना महेश्वरा ओम जय जगदीश हरे वदना प्रियकर सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कर फल दीना आश्रित कर फल दीना अपराधना ओम जय जगदीश हरे पिता गुरुदेव मरिया स्वामी मरिया
గురుదేవా బోలో నారాయణ 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 ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా శాంతి 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 సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు శాంతి 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జీ की जय परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं बाबा विभूतिं विहितमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं बाबा विभूतिं विहितमाश्रयामि परमं पवित्रं बाबा विभूतिं परमं विचित्रं लीला विभूतिं परमार्थ इष्टार्थ मोक्ष प्रदातं